పెదగంటాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు. విశాఖ ఆర్పీకే బీచ్లో శవమై కనిపించినటువంటి గురుబిల్లి శ్వేతకు సంబంధించినటువంటి మృతి పట్ల అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాది క్రితం పెదగంటాడ ప్రాంతానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం ఆడినటువంటి శ్వేత ఈరోజు వేకువజామున అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీ కూడల వద్ద మృత శవమై కనిపించడంతో సర్వత్రా అయితే విమర్శలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి. పెదగంటాడ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి శ్వేత అత్తమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదగంటాడ పోలీసులకు నిన్న రాత్రి కేసు నమోదు చేసి అమ్మాయి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మిస్సింగ్ కేసుకు సంబంధించి రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ శ్వేత ఆచూకీ లభించలేదంటూ కూడా పెదగంటాడ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి 1 గంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక గ్రూపులో అన్నోన్ బాడీ ఉందంటూ కూడా నిన్న రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోటో రావడంతో దాన్ని గమనించినటువంటి పోలీసులు అప్పటికప్పుడే మిస్సింగ్ కేసులన్నీ కూడా సెర్చ్ చేస్తే పెదగంటాడ ప్రాంతానికి చెందినటువంటి గురుబిల్లి శ్వేతగా అయితే పోలీసులు తెలిసింది. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి శ్వేత హత్య చేయబడిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు ఇప్పటికే కేసును అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ శ్వేతకి మ్యారేజ్ అయ్యి ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ ప్రస్తుతం 5వ నెల గర్భిణీగా ఉన్నటువంటి శ్వేత ఏం జరిగింది అసలు ఇంట్లో, తన భర్త దగ్గర లేరు, శ్వేత ఇంటి నుంచి ఏమైంది అనే కోణంలో అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. శ్వేత మృతదేహానికి సంబంధించి ఈరోజు కేజీహెచ్ని అయితే తీసుకొని వెళ్ళి అక్కడ శవ పంచనామా అనంతరం వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ శ్వేత మృతి ఓ మిస్సింగ్గానే చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి మాకు కంప్లైంట్ వాళ్ళు రాసి ఇచ్చేటప్పటికి రాత్రి 12:15 అయింది. 12:15 టైంలో మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మా రక్షకుని మా బీట్ని వాళ్ళని ఇచ్చి మొత్తం ఏరియా లోకల్లో వెతికించడం జరిగింది. శ్వేత అనే అమ్మాయి మిస్ అయిపోయిందనేసి. ఆమె వయసు 25 సంవత్సరాలు, పెళ్ళై 1 ఇయర్ అయింది. ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్ అనేసి చెప్పారు. అయితే తర్వాత మేము వెతుకుతూ ఉంటే మా నైట్ రౌండ్స్ గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ని మేము ఫార్వర్డ్ చేసేటప్పటికి 3 టౌన్ నైట్ రౌండ్స్లో ఉన్న ఆఫీసర్ మాకు ఒక డెడ్ బాడీ ఉందనేసి అక్కడ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లో ఆ డెడ్ బాడీని ఈ అమ్మాయి మిస్సింగ్ పర్సన్తో కంపేర్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ని అక్కడికి పంపిస్తే ఐడెంటిఫై చేశారు. రాత్రి 1:30 ఆ టైంలో అమ్మాయి అక్కడ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అమ్మాయి గురుబిల్లి శ్వేత అని మణికంఠ అనేసి వాళ్ళ హస్బెండ్. ఆ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నాడు. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మొన్న లాస్ట్ 15 రోజుల కిందటి వరకు ఇక్కడే ఉన్నాడు. అదే అమ్మాయికి మ్యారేజ్ 1 ఇయర్ అయింది అంటున్నారు. అంతే అత్తమామలతో కలిసి ఉంటున్నారు, మీరు సపరేట్గా ఉంటారు? అత్తమామలతో కలిసి ఇక్కడ నడుపూరు ఆర్హెచ్ కాలనీలో ఆ అమ్మాయి ఉంటుంది. అమ్మాయిది యాక్చువల్గా వాళ్ళ అమ్మగారిది దొండపర్తి, ఇక్కడ మన టౌన్లోనే సిటీలోనే. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, భారత లోకల్ న్యూస్, విశాఖపట్నం, పెదగంటాడ నుండి.